అటు బార్డర్లో యుద్ధ విమానాల గర్జనలు, ఇటు బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా దుమారం రేపుతున్నాయి. యుద్ధ భూములనే కాదు, దేశ ఆర్థిక రంగంలోనూ రష్యా అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. యుద్ధంలో గెలవడానికి సైనిక బలం ఎంత ముఖ్యమో, దేశాన్ని నడపడానికి ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యం. రణరంగంలో మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, పుతిన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు డాక్టర్ అంది సత్యం గారు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, నమస్కారం అండి. రష్యా ఉక్రెయిన్ వార్ డేంజర్ స్టేజ్లోకి వెళ్తుందా? ఎందుకంటే సుదీర్ఘంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల రష్యా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. యుద్ధ భూములు, ఈ తుపాకుల మోతలు, ఈ క్షిపణుల పేలులు ఇంకెన్నాళ్ళంటారు? రష్యా ఉక్రెయిన్ వార్ అనేది పేరుకు మాత్రమే, కానీ ఉక్రెయిన్ కాదు యుద్ధం చేసేది, నాటో వర్సెస్ రష్యా యుద్ధం జరుగుతుంది. దానికి మీకు కొన్ని ఆధారాలు చెప్పిన తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తా. ఎట్లా అంటే, ప్రపంచంలో ఇప్పుడు గత 4 ఏళ్లకు ఉన్న ఆయుధాలు 33% ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. 33% ఆయుధాలను ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ప్రపంచం మొత్తం దిగుమతుల్లో 33% ఒక ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్కి ఏమన్నా మరి పెద్ద ఎకానమీ దిగుమతి చేసుకుందంటే, రష్యన్ ఎకానమీ నామినల్ జీడిపి $3 ట్రిలియన్ అయితే ఉక్రెయిన్ ఎకానమీ 0.2, అంటే దాంట్లో ఇప్పుడు మంది భారతదేశానికి $4 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటున్నాగా, రష్యన్ ఎకానమీ $3 ట్రిలియన్ ఎకానమీ, ఉక్రెయిన్ 0.2, దాంట్లో 5వ వంతు. కాబట్టి ఉక్రెయిన్ ఆర్థికంగా బలంగా ఉండి ఆయుధాలు దిగుమతి చేసుకోవట్లే. నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాయి, వాళ్ళు ఏం పే చేయకుండానే భవిష్యత్తులో వసూలు చేసుకుంటారు. కాబట్టి ఆ స్థాయిలో ఆయుధాలు సప్లై దిగుమతి చేసుకుంటుంది. రెండోది, ఉక్రెయిన్కి చేసేటువంటి ఎగుమతుల్లో, ఆయుధాల ఎగుమతుల్లో 67% ఆయుధాలు అమెరికా ఆయుధాలు ఉన్నాయి. అమెరికానే 67%. ఉక్రెయిన్ దగ్గర డబ్బులుండి అమెరికాకి ఇస్తే అమెరికా సప్లై చేయట్లే. రష్యాని సంక్షోభంకి నెట్టాలని చెప్పేసి అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది. కాబట్టి నాటో చూసినా, అమెరికా చూసినా మొత్తం ఆయుధాల సప్లై, టెక్నీషియన్స్ మొత్తం కూడా రష్యా వర్సెస్ నాటో యుద్ధం జరిగేది తప్ప పేరుకే ఉక్రెయిన్ అంటున్నారు, పేరుకే ఉక్రెయిన్. కాబట్టి ఉక్రెయిన్కి ఆ శక్తి లేదు. రష్యాలో ఉన్నటువంటి టార్గెట్స్ ని చేజ్ చేసే శక్తి ఓన్గా ఉక్రెయిన్కి లేదు. ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని అమెరికా, నాటో దేశాలు చేజ్ చేస్తున్నాయి. ఇది వాస్తవ పరిస్థితి, వాస్తవంగా జరిగేది. ఇక రెండోది, ప్రజలు రష్యా మీద ఒత్తిడి, సంక్షోభం అంటే నామినల్ జీడిపి $3 ట్రిలియన్ అయినా వాళ్ళ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటిది దాని ప్రకారం $7 ట్రిలియన్ రష్యన్ ఎకానమీ. తర్వాత రష్యన్ ఎకానమీ ఇప్పటికి కూడా డెవలప్డ్ ఎకానమీ. ఎకనామిక్స్ నిర్వచనం ప్రకారం ఏ దేశమైనా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం $14,000 దాటితే డెవలప్డ్ కంట్రీ అంటారు. చైనా ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీ కాదు, $13,000 చిల్లర దగ్గరికి వచ్చి ఆగింది. $14,000 దాటితే డెవలప్డ్ ఎకానమీ అంటారు, అభివృద్ధి చెందిన దేశం అంటారు. రష్యాది $18,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాబట్టి సహజంగానే రష్యా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత ఇంకా అంచనా తెలవాలంటే, ఇండియా తలసరి ఆదాయం $3,000. ఇండియా తలసరి ఆదాయం $3,000 అయితే, చైనా తలసరి ఆదాయం $13,000 అయితే, రష్యా తలసరి ఆదాయం $18,000. కాబట్టి ఈ స్టాండర్డ్స్ ప్రకారం రష్యా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత ఈ రష్యా చైనాని అమెరికా తోటి, జర్మనీ తోటి, జపాన్ తోటి పోల్చలేము. వాళ్ళ తలసరి ఆదాయం $60,000. జపాన్ కానీ జర్మనీ కానీ $60,000 నుంచి $1,00,000 మధ్య. కానీ ఇప్పటి లేటెస్ట్ నిర్వచనం ప్రకారం రష్యా కూడా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత రెండోది, మన 140 కోట్ల మంది $4 ట్రిలియన్ ఎకానమీ అయితే, వాళ్ళు 14 కోట్ల జనాభాకి $3 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి తలసరి ఆదాయం బాగా ఉంది. తర్వాత ఉక్రెయిన్తో పోలిస్తే 8 రెట్ల ఎకానమీ పెద్దది. అయినా ఇప్పుడున్నటువంటి, ఒకవేళ రష్యా ఆర్థిక సంక్షోభానికి లోన్ అవుతుందంటే వాళ్ళ దేశం కారణం కాదు, అమెరికా రిస్ట్రిక్షన్స్ కారణం. అమెరికా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కాంచి, అదివరకే కొన్ని ఉన్నాయి, ఉక్రెయిన్ మొదలైన కాంచి 4 ఏళ్ల నుంచి యూరప్, అమెరికా రష్యా దివాళీ దించే స్థాయిలో కంట్రోల్స్ పెడతావు. ముందు యూరప్ మొత్తం కూడా రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి వీల్లేదు.
ఆయిల్ కొనుగోలు చేయడానికి వీల్లేదని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఉమ్, ఆ తర్వాత ఇతర దేశాలు కూడా కొనడానికి రిస్ట్రిక్షన్ పెట్టింది. మన భారతదేశం సావరిన్ కంట్రీ అంటాం. ఇవాళ ఆ రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది, వద్దంటే ఊరుకుంటుంది. మన జూన్లో ఒక నెలలోనే 26 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది ఏది మన భారతదేశం. రేపు జూలైలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేశాల మీద 100% నుంచి 5% టారిఫ్స్ 500% టారిఫ్స్ వేస్తుందని ఇప్పుడు బెదిరిస్తుంది అమెరికా. ఉమ్, రేపు ఈ దేశాలన్నీ దిగుమతి చేసుకోకపోతే రష్యన్ ఆయిల్ అమ్ముడుపోతుంది. కాబట్టి ఈ విధంగా టారిఫ్ల ద్వారా, తర్వాత రిస్ట్రిక్షన్స్ ద్వారా రష్యాను సంక్షోభం చేయడంలోకి నెట్టి ఉక్రెయిన్కు ఉక్రెయిన్ మీద వెనకకు తగ్గటానికి అమెరికా, యూరోప్ చేయాల్సినటువంటి మొత్తం ఆంక్షలు చేస్తూ రష్యాని సంక్షోభం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది రెండవది. ఇక మూడోది, మీరు అడిగిన ప్రశ్నలో డిపాజిట్స్ డ్రా చేసుకుంటున్నారు అనేది. అవును. డిపాజిట్స్ వరల్డ్ వైడ్ గా డిపాజిట్స్ డ్రా చేసుకుంటారు. వరల్డ్ వైడ్ ఉంది ఫినామినా. మన దగ్గర అయితే గత 2 ఏళ్లుగా డిపాజిట్స్ డ్రా చేసుకుని బంగారం కొనిపెట్టుకున్నారు. తర్వాత అసలు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ మీద వాళ్ళకి నమ్మకం లేక, ఈ యుద్ధాల వల్ల అస్థిరత వచ్చి దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ డివాల్యూ అయితే కష్టం అని చెప్పేసి దరిదాపు 1000 టన్నుల బంగారాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంకులు కొనిపెట్టుకున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 20 టన్నుల బంగారం కొని దగ్గర పెట్టుకుంది. అంటే కరెన్సీల అస్థిరత వచ్చినప్పుడు డ్రా చేసి వేరే కొనుక్కుంటారు. అసలు సెంట్రల్ బ్యాంకులే వాళ్ళు ఇష్యూ చేసిన కరెన్సీని నమ్మట్లే. ఎందుకు నమ్మట్లేదు అంటే అస్థిరతలు. ఈ అస్థిరత వల్ల దగ్గరున్న కరెన్సీ విలువ పడిపోతే రిజర్వ్ బ్యాంక్ నష్టపడుద్ది. కాబట్టి బంగారం రూపాయలు దాచుకుంటున్నాయి. ఇది ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ స్వీడన్, ఫెడరల్ బ్యాంక్ అమెరికా, ఇవన్నీ కూడా ఇట్లే దాచుకుంటున్నాయి. కాబట్టి జనరల్గానే బ్యాంకులు పనిచేస్తుంటే డిపాజిటర్లు కూడా, మనలాంటి డిపాజిటర్లు కూడా దీంట్లో విలువ తగ్గిపోతుందని చెప్పేసి విత్డ్రా చేసి బంగారం కొనుక్కుంటారు. మన దేశంలో ఉన్నటువంటి డిపాజిట్ల రేటు కూడా తగ్గిపోయింది. అయితే రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి, అది కూడా దీర్ఘకాలిక యుద్ధం, 4 ఏళ్ల నుంచి చేస్తుంది కాబట్టి, రేపు ఏదైనా క్రైసిస్ వస్తే డిపాజిట్లు స్తంభింపజేస్తే ఇబ్బంది అయింది, లేకపోతే క్యాష్ డ్రా చేయడానికి లేదని రిస్ట్రిక్షన్స్ పెడతదోయం, ఇటువంటి గుసగుసలు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర మనం నోట్లు రద్దు చేస్తారు అనగానే లైన్లలో ఉన్నాగా, అవును, అట్లా వాళ్ళు కూడా డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కరెన్సీ ఇన్కన్సిస్టెన్స్ కావచ్చు, రానున్న కాలంలో రెవెన్యూ లేకపోతే ప్రజల డబ్బు వాడుకుందామని రష్యన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకుంటే అట్లా కూడా డ్రా చేసుకునే అవకాశం. సత్యం గారు ఇక్కడ కాబట్టి